అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా అన్ని హైగా గ్రో అవుతున్న టైంలో మీషో మార్కెట్లోకి వద్దాం అనుకున్నాడు. వచ్చాడు, నించున్నాడు, 7,000 కోట్లు రెవెన్యూ జనరేట్ చేశాడు. ఫాలో కొట్టేసే కలిసి గ్రో అవుతాం. మ్యాటర్ ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇవన్నీ టైర్ 1 సిటీస్ వాళ్ళకే క్యాటర్ చేస్తాయి. మోస్ట్లీ బ్రాండెడ్ ఐటమ్స్ అమ్ముతాయి. కానీ ఇండియాలో టైర్ 1 సిటీస్ ఓన్లీ 10%. అంటే లైక్ హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు ఇలా అనమాట. కానీ మిగిలిన అంతా కలిపి 90%. కానీ 90% మంది కొనడానికి ఏదైనా మార్కెట్ ప్లేస్ ఉందా అంటే లేదు. ఒక మంచి ప్రాబ్లం ఉంది, దీన్ని సొల్యూషన్ చేద్దామని చెప్పి వీళ్ళు మీషో అనే ఒక యాప్ లాంచ్ చేశారు. మీషో అంటే మేరీ షాప్ అని అర్థం. సో ఇక్కడైతే యాప్ లాంచ్ చేసి ఆ యాప్ లో కూడా స్టార్టింగ్ ఎట్లా చేశారంటే వాళ్ళ ప్రొడక్ట్స్ అప్లోడ్ చేసే సెల్లర్స్ డైరెక్ట్ గా వాట్సాప్ లోనే, ఫేస్బుక్ లో షేర్ చేసి కొనిపించుకునేలా చేశారనమాట. దీనివల్ల జనాలు కొనడం మొదలు పెట్టారు, వీళ్ళకి ట్రాక్షన్ రావడం మొదలైంది. సో అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఓకే మన ఐడియా బాగుంది, ఇది వ్యాలిడేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఎక్స్పాండ్ అవ్వాలి. సరే అంత బాగానే ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఉన్నారు. వీళ్ళ దగ్గరికి ఎవరొచ్చి కొనట్లేదు. మీ దగ్గర ఎందుకు కొనాలి? వీళ్ళ దగ్గర నమ్మట్లేదు, మీ దగ్గర ఎందుకు చమ్మాలి? 2 ప్రాబ్లమ్స్. సో దీన్ని క్రాక్ చేస్తే వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా అనుకోండి, వీళ్ళు 10 to 40% కమిషన్ తీసుకుంటాయి ఫ్రమ్ సెల్లర్స్. సో ఆ సెల్లర్ ఏం చేస్తాడు, 100 రూపాయలు ఉంది, 200, 300 పెట్టి ఆ కమిషన్ అంతా వాడికి ఇచ్చేసి మిగిలిన వీడు ఏదొచ్చా 100 రూపాయలు తీసుకుంటాడు. కానీ అదే మీషోలో ఇలా కమిషన్ లేదు కాబట్టి సింపుల్ గా ఏం చేస్తాడు, 100 రూపాయలు ఉంది, ఇంకో 50 రూపాయలు తీసుకుని 150 పెట్టుకుని అమ్మాడు. దీనివల్ల తక్కువ ప్రైస్ కమ్మడం మొదలు పెట్టాడు. ఆ ప్రైసెస్ చూసి అన్బ్రాండెడ్ కాదు, సరే మంచి ప్రోడక్ట్స్ ఉంటే చాలా కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి కొనడం మొదలు పెట్టారు. సరే ఇదంతా అయిపోయింది, మరి మీషో రెవెన్యూ ఎలా వస్తుందా అనుకుంటే దీంట్లో యాడ్స్ రన్ చేయొచ్చు కదా. ఏ ప్లాట్ఫామ్ అయినా సరే మీరు స్పాన్సర్డ్ అని కనిపిస్తుంది కదా, ఆ యాడ్స్ రన్ చేయడం ద్వారా మీషో డబ్బులు సంపాదించాడు. ఇలా చేస్తూ వీటి రెవెన్యూ ఎంత తెలుసా, 7,000 కోట్లు. అండ్ ఆల్సో 1,50,00,000 మంది ఇందులో సెల్లర్స్ అండ్ రీసెల్లర్స్ గా ఉన్నారు. అండ్ దాదాపు 20 కోట్ల మంది బయర్స్ ఉన్నారు. మరింత కోసం ఫాలో కొట్టండి, ఎందుకంటే ఫాలో కొట్టకపోతే మళ్ళీ మన కాంటెంట్ చూడలేరు.